హాయ్ అందరికీ నమస్తే. మరి ఈరోజు మనమైతే హోటల్ శ్రీ దివ్య గ్రాండ్ మరి ఉడిపి సిస్టమ్, అదేవిధంగా మరియు మనకు హోటల్ శ్రీ దివ్య గ్రాండ్ మల్టీ కజిన్ రెస్టారెంట్. ఇది నాకైతే ఇంత ముందుకైతే మీకు తెలుసు మిత్రులారా, నాకైతే ఒక డైరీ ఫామ్ ఉంది. నా డైరీ ఫామ్కు తోడుగా నేను నా పాల పదార్థాలు కొన్ని ఇక్కడ అమ్మాలనే ఉద్దేశంతో, అదేవిధంగా సోషల్ సర్వీసింగ్ కోసం మంచి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో నేనైతే మనం ఇక్కడ చూసుకుంటే మీకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే, మరి అదేవిధంగా శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి ఈ యొక్క రహదారి పైన నేనైతే ఈ యొక్క హోటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ హోటల్లో నా యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరి ఇదైతే టీ స్టాలు, మరి అదేవిధంగా एक बार इधर दो वो चाय पत्ता ఇదర్తో నేనైతే ఇక్కడ నీలఫర్ కేప్ టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నా యొక్క సొంత డైరీ ఫామ్ యొక్క బఫెలో మిల్క్ ఇక్కడ స్వచ్ఛమైన టీ, అంటే ఎలాంటి కల్తీకి కెమికల్కు అవకాశం లేకుండా నేనైతే నీలఫర్ కేప్ యొక్క టీ పౌడర్, మరి అదేవిధంగా నా యొక్క సొంత బర్రెపాలను ఇక్కడ ఛాయ్ తయారు చేసి మరి స్వచ్ఛమైన ఛాయ్ అందించడానికి, కస్టమర్కి అందించడానికి నేనైతే ఇక్కడ ఒక టీ స్టాల్ అయితే నా హోటల్ ముంగ ఏర్పాటు చేసిన. అదేవిధంగా तो कितने साल से काम कर रहा है इधर? हाँ, या कस्टमर का रिव्यू कैसा रहता है आप यहाँ पे? हाँ, जोर से बोलो यार. अच्छा रहता है ना. ఇక్కడ మనకైతే కస్టమర్ అయితే ఇప్పటికీ 1 సంవత్సరం దాటిపోయింది మనం ఈ యొక్క హోటల్ ఏర్పాటు చేసి. కస్టమర్ అయితే మనకు మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతున్నది ఛాయ్ కాడ అయితే. ఎందుకంటే ఫ్లేవర్ ఆఫ్ నీలఫర్ టీ పౌడర్ ప్లస్ ఓన్ బఫెలో మిల్క్, మన సొంత బర్రెపాలు తోటి మనం ఛాయ్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఇక్కడ మనకు స్పెషల్ నేచురాలిటీ మంచి ఒక జ్యూస్ పాయింట్ మన యొక్క హోటల్ శ్రీ దివ్య గ్రాండ్ రెస్టారెంట్ హోటల్ ముందల ఉండడం జరిగింది. మరి ఇక్కడ మీకు అన్ని రకాల జ్యూసులు తక్కువ రేట్లో లభించడం జరుగుతుంది. మరి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఐస్ కూడా ఎక్ బార్ మాస్టర్ ఓ బతా సక్తే కైసా, మనం ఐస్ కూడా బయట నుంచి కొనుక్కరాకుండా ఇక్కడ ఈ యొక్క బౌల్లో ఐస్ తయారు చేసి మనం జ్యూస్కు ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, तुम कितने साल से कर रहा है जूस का काम? मास्टर 20 साल से. ये 20 साल से ये मास्टर कर रहा, मगर ये मास्टर को मैं पैराडाइज से उधर से काम करे तो अच्छा मास्टर बोल के मैं तनका अच्छा देख के इसको बुलाए. मैं పెద్ద మాస్టర్ని, నేను మంచి జ్యూస్ తయారు చేసేటటువంటి మాస్టర్ని మనం ప్యారడైజ్, అదేవిధంగా మనకు రాఘవేంద్ర హోటల్ దగ్గర మంచి జ్యూస్ తయారు చేసేటటువంటి ఈ యొక్క మాస్టర్ని మనం ఏరికోరి తీసుకురావడం జరిగింది. మీకు ఎవరికైనా సరే శ్రీశైలం హైవేపై వెళ్ళే వాళ్ళు ఉంటే మనకు మంచి రేట్లలో మంచి జ్యూస్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కు. మరి అదేవిధంగా మనం ఇక్కడ ఎంట్రన్స్కి అయితే లోపలికి వెళ్ళినట్టయితే మనకు ఇదైతే ఫ్యామిలీ సెక్షన్, లోపల ఏసీ సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడైతే కౌంటర్, ఇక్కడైతే కౌంటర్ ఉంటుంది. మనకు ఇక్కడ కొన్ని పాల పదార్థాలు మా దగ్గర తీసినటువంటి మీగడతోటి నెయ్యి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంత పన్నీరు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అవసరం అనుకుంటే కొవ్వ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క పాలది ఇగో ఇట్లా, ఈ పాల యొక్క మీగడ ఇది. మనం ఛాయ్ తయారు చేసే టైంలో మనకు వెళ్ళేటటువంటి మీగడ ఇది, క్రీమ్ పాలది. దీంతో మనం కొద్దిగా నెయ్యి కానీ, మరి అదేవిధంగా నెయ్యి అయితే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా మనం ఇండ్లకు మనకు ఎప్పుడైతే జ్యూస్ పాయింట్లకు కొంచెం మలై వేసి ఇవ్వడానికి ఉంటుంది. అయితే అదేవిధంగా మన దగ్గర స్పెషల్ అయితే ఉడిపి సిస్టమ్. ఎందుకంటే ఉడిపి అని పేరు లేదు, కానీ ఖచ్చితంగా ఉడిపి సిస్టమ్ నేనైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అయితే మనం ప్యూర్ మనకు ఉడిపి కాకుండా ఉడిపి హోటల్ కాకుండా కూడా నేనైతే ప్రత్యేకంగా నాన్ వెజ్ అలాగా, వెజ్ అలాగా, ప్యూర్ వెజ్లో మాత్రం నేను ఉడిపి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్కు ఈ రోజుల్లో ఉడిపి సిస్టమ్కి ఎక్కువ అలవాటు పడ్డారు కనుక ప్రతిదీ కూడా నేను ఉడిపి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈయనైతే మన మాస్టరు ఇక్కడ. ఇది मास्टर तुम कितने साल से काम कर रहा इसमें? इधर
2 साल 1 साल से कर रहा है। हाँ? इधर 1 साल से कर रहा है। एक तुम्हारा एक्सपीरियंस होटल ये मास्टर का एक्सपीरियंस कितने साल से चल रहा? मेरे तो 5 साल से चल रहा था। 5 साल से चल रहा. 5 साल से देखो ఈయనైతే మనకు 5 సంవత్సరాల నుంచి ఉడిపి సిస్టమ్ ఉడిపి మాస్టరు మనకు తుగ్గుడలో ఉన్నటువంటి స్వాగత్ గ్రాండ్లా మరి అదే విధంగా రాఘవేంద్ర ఇట్లాంటి మంచి పెద్ద పెద్ద హోటల్లో వెజ్ ఉడిపి సిస్టమ్ హోటల్లో పనిచేసి వచ్చిండు. మాస్టర్ ఏ క్యా హై? रसम है सर। हाँ? रसम है। ये रसम ये ये सांभर है सर। ये सांबर ये मिल्स का करी है सर। ये मिल्स का करी है. ये मिक्स्ड वेज करी. मिक्स वेज करी। ఓకే ये पप्पू है सर। ये పప్పు టమాటా పప్పు टमाटर पप्पू। కాకపోతే ఇది మంచి స్పెషల్గా మనకు మన హోటల్లో అయితే మనకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ క్యా హై? वो दम फ्राई करी है सर। हाँ क्या बोलते हैं इसे किससे कराए? वो बीट रोल सर। చలో ఇది బీట్రూట్ తోటి అయితే మనకు మంచి దమ్ ఫ్రై కర్రీ చేసిండు. మరి ఇదే విధంగా ఏ కానమే ఏ స్వీట్ ఇది మనకు వెజ్లో ఇవ్వడానికి మంచి స్వీట్ ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ప్రతిది కూడా నీట్నెస్గా ప్రతిది కూడా కస్టమర్కు మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో అయితే నేను హోటల్ ప్రారంభించడం జరిగింది. మనకు మరి కస్టమర్లు కూడా మనకు సపోర్ట్ చేసి ఇది మనకు దోశ ఎగ్ దోశ దాలో మాస్టర్ జర బతాओ ఆయని తమ్లత మనకైతే ఈయనైతే స్పెషల్ దోశ మాస్టారు. మన దగ్గర దోశ స్పెషల్ పూరి, మన దగ్గర బోండా వడ, మరి అదేవిధంగా ఇడ్లీ, మనకు పరోటా, ఇలా అన్ని రకాల మనకు టిఫిన్స్ ఐటము మన హోటల్లో ప్రత్యేకంగా లభించును. ఎందుకంటే మనకు ఇక్కడ సిటీకి అంటే మన మండలానికి కడతాలకు దగ్గరగా, మరి అదేవిధంగా మన కందుకూరుకు దగ్గరగా శ్రీశైలం హైవే రోడ్డుపై ఉన్నది కనుక కస్టమర్లు అయితే మనకు 1 సంవత్సరంలో ఇప్పుడైతే చాలా మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతున్నది. మరి మీరు ప్రత్యేకంగా కస్టమర్లు ఇక్కడికి సందర్శించి కొద్దిగా మన దగ్గర ఒకటి వీక్నెస్ ఏముందంటే మన యొక్క సర్వీసింగ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది. నేను కూడా సర్వీసింగ్ ప్రాబ్లం కొద్దిగా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఇది స్పెషల్ మన దగ్గర దోశ మాస్టర్. అయితే మన దగ్గర ఇడ్లీ ఇవ్వదాం. ఇడ్లీ అయితే మనకు ఇందులోపల స్వచ్ఛమైన ఇడ్లీ ఇవ్వడం జరుగుతుంది. అవసరం అనుకుంటే మనకు గీ ఇడ్లీ కూడా ఇక్కడ లభించడం జరుగుతుంది. కస్టమర్ ఎవరైనా సరే మన ఈ యొక్క టిఫిన్ సెంటర్కి విచ్చేసి మా యొక్క హోటల్ శ్రీ దివ్యగ్రాన్ని మరి సక్సెస్ చేయవలసిందిగా నేను మరీ మనవి చేసుకుంటున్నాను.